హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మాస్ ఫాదర్ రెసిపీస్. ఎలాంటి సాసులు ప్రిపేర్ చేసి వేయాల్సిన పని లేకుండా చాలా టేస్టీగా క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇలాంటి వెజిటేబుల్స్ లేకపోయినా కూడా ఇంట్లో ఈజీగా ఎప్పుడు అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్తోనే చాలా టేస్టీగా ఇంట్లో ఉండే ఉప్పు కారాలతోనే ఈ టేస్టీ మంచూరియా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. అయితే రెసిపీలో కొలిపోదాము. దానికోసం నేను ఇక్కడ 4 మీడియం సైజ్ పొటాటోస్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న పొటాటోస్ దాని మీద ఉన్న స్కిన్ అంతా నీట్గా తీసేసుకోవాలి. ఇలా మంచిగా పీల్ చేసుకున్న తర్వాత మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకుని ఇలా తీసుకున్న ఆలూని గిన్నెలో వాటర్ వేసుకుని పెద్ద రంధ్రాలు ఉండే గ్రేటర్తో ఆలూని మంచిగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా ఆలూని వాటర్లో గ్రేట్ చేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ఆలు అంతా మంచిగా గ్రేట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ముందైతే గట్టిగా పిండుకుని ఆ తర్వాత మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకున్నాను. మీరు అలా చేయకుండా ముందే ఆలుని మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకుని తర్వాత వాటర్ ఏమీ లేకుండా గట్టిగా ఈ విధంగా పిండుకుని వేరే గిన్నెలో తీసుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ అంతా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా పొడిగా ఉండేలాగా గట్టిగా పిండుకుని తీసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు, కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడరు, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆలు మిశ్రమం మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ పల్చగా అనిపిస్తే కనుక ఇంకొద్దిగా మైదా, కార్న్ఫ్లవర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. మనం ఆలు గ్రేట్ చేసుకుని తీసుకున్న తర్వాత గట్టిగా పిండుకుని తీసుకుంటే ఎక్కువ పిండి అయితే పట్టదు. ఒకవేళ పల్చగా అనిపించిందని చెప్పి ఎక్కువ పిండి వేసేసుకున్నా మనకి మంచూరియా పిండి తిన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే నేను చూపించిన కన్సిస్టెన్సీకి పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మంచూరియా బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మంచూరియా బాల్స్ ఆయిల్లో వేసుకునే ముందు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకున్న మంచూరియా అన్నీ ఆయిల్లో వేసుకుని ఇలా మంచూరియా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అవ్వకముందే మనం ఫ్లిప్ చేసుకుంటే మంచూరియా ఒకదానికొకటి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకని మంచూరియా బాల్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యి కొద్దిగా క్రిస్పీగా అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో 1/4 కప్పు కమ్మటి పెరుగు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు, కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడరు, 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుని పెరుగులో గడ్డలేమీ లేకుండా మంచి స్మూత్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం పెరుగు తీసుకునేటప్పుడు కమ్మటి పెరుగు అయితేనే తీసుకోండి. పుల్లటి పెరుగు అస్సలు తీసుకోవద్దు, టేస్ట్ చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. సాధ్యమైనంత వరకు కమ్మటి పెరుగు తీసుకుని నేను ఇక్కడ కలర్ కోసం అని చెప్పి కొద్దిగా పసుపు వేసుకుని మిక్స్ చేసుకున్నాను. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకుని తీసుకున్నాను. ఇలా వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి వేసుకుని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుని తీసుకున్నాను. ఇలా ఆనియన్ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి లైట్గా మెత్తపడేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న కర్డ్ని కూడా వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్లో కర్డ్ వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా కుక్ అయ్యి కర్డ్ మంచిగా థిక్గా దగ్గరికి పడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మంచూరియా బాల్స్ కూడా వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇదంతా బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నేను ఇక్కడ లాస్ట్లో కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాను. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కనుక మంచిగా స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటే చాలా ఈజీగా
ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ మంచూరియా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి కొత్త రెసిపీస్ కావాలనుకుంటే కంపల్సరీగా నాకు కమెంట్ చేయండి. నేను ఇలాంటి మంచి రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తాను. రెసిపీ నచ్చినట్లయితే మీ ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.